ఒక్క అవకాశం ఇస్తే వేములవాడలోని ఆదర్శ వార్డుగా 15వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తారని పులకం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వార్డు నుండి బైక్ ర్యాలీగా నామినేషన్ కేంద్రం వరకు వచ్చి పులకం రాజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తారని, ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే నామినేషన్ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన వార్డు ప్రజలకు, నాయకులకు, యువతకు, ముఖ్యంగా తాజా మాజీ కౌన్సిలర్ సుమన్ రెడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓకే వస్తారు నామినేషన్కి వస్తారు కదా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆదిశీల నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు వేములవాడ పట్టణంలో మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 15వ వార్డు నుంచి మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు మరి మా అందరి సమక్షంలో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ప్రకటించడం జరిగింది. వారికి ముందుగా మా 15వ వార్డు ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈ 15వ వార్డులో ఉన్నటువంటి నా అన్నదమ్ములందరూ మరి ఒక పిలుపుతో, ఒక మెసేజ్తో మరి ఇంతమంది నా కోసం ఈరోజు నామినేషన్ చేస్తున్నానని వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి మా వార్డులో ఉన్నటువంటి పెద్దలు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి అన్ని కాలనీలకు సంబంధించిన బాలనగర్ కానీ మరి సంతోష్ నగర్ కానీ గంజిబాబు కానీ మరి కాశేపల్లి, హనుమకపల్లి, లాలపల్లి మరి ఈ వేములవాడలో ఉన్నటువంటి చెక్కపల్లిలో ఉన్నటువంటి కట్ట మిషన్ దగ్గర, గ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి నా సోదరులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఉన్నటువంటి గతంలో 5 సంవత్సరాలుగా మా వార్డుకు సేవలు అందించినటువంటి మా నాయకుడు గౌరవనీయులు మరి మాజీ కౌన్సిలర్ గారు మన సుమంత్ రెడ్డి గారు మాకు ఈరోజు కూడా వారు పాల్గొనడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి ఈ వేములవాడలో ఉన్నటువంటి 15వ వార్డులో మరి అందరూ కూడా మా ముక్త కంఠంతో అందరూ నా సోదరమని అందరూ కూడా మరి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. మరి నేను గెలిచిన తర్వాత వేములవాడ పట్టణంలో 15వ వార్డును మరి వేములవాడ పట్టణంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని తెలియజేసుకుంటూ గతంలో నేను కూడా కౌన్సిలర్గా చేసినటువంటి మా భార్య కౌన్సిలర్ చేసినటువంటి అనుభవం ఉంది. మరి మొన్నదాకా చేసినటువంటి మా సుమంత్ గారి అందరి సలహాలు సూచనలు తీసుకొని మా వార్డులో ఉన్న ప్రజల సలహా సూచనలు తీసుకొని ఖచ్చితంగా వార్డును అన్ని రంగాల్లో రోడ్లు కానీ, మోరీ కానీ, ఇతర సౌకర్యాలు అన్ని విధాలుగా మేము ముందుకు చేస్తామని చెప్పి ప్రజలకు హామీ జరుగుతుంది. మరి ఈరోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది. మరి ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకే మరి పెద్దపీట వేస్తుంది కాబట్టి మరి ప్రజలందరూ గమనించి మరి మా 15వ వార్డు తరఫున ప్రజలందరూ కూడా వారితో పాటు మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి మా వార్డులో
అనేక సమస్యలు ఉన్నాయి. మరి 15వ వార్డు అంటే వేములవాడలో విస్తీర్ణంలో చాలా పెద్ద వార్డు. మరి గౌరవ శాసనసభలో చెప్పడం జరిగింది. మరి వారు కూడా అనేక హామీలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా హామీలు నెరవేర్చడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇంకా మా 15వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుంటూ తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ కార్యక్రమంలో నా పిలుపు మేరకు వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, నా సోదరులందరికీ పేరు పైన ధన్యవాదాలు. జై కాంగ్రెస్! ఇక్కడికి వచ్చినటువంటి 15వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. మన ఎమ్మెల్యే గారు ఎవరికైతే టికెట్ కేటాయించారో వాళ్ళకి నా పూర్తి సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తుంది.